ఎన్జిఓ అని అంటారండి, అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈరోజు మీరు అమెరికా అనండి, అలాగే యూకే, భారత్లో ఇక్కడ వేడిగా ఈ విషయం మీదే పెద్ద లెవెల్లో చర్చలు జరుగుతున్నాయి. అమెరికా లాంటి దేశము ఒక పానిక్ బటన్ని వీళ్ళు ఆన్ చేశారు. మీరు ప్రముఖ పత్రికలు, సెనేటర్స్, ఈ పార్టీస్ రిపబ్లికన్స్ అనండి, అలాగే డెమోక్రట్స్ కలిసిపోయి భారత్లో ఏం జరుగుతుంది, వీళ్ళను ఎలా ఆపాలి. సో ఒక ఎన్జిఓ అన్నారు అనుకోండి, ఫారిన్ ఫండింగ్ చేసే సంస్థ యొక్క అసెట్ అండి. అంటే ఒక కంపెనీ పెట్టి, ఒక ఆర్గనైజేషన్ని భారత్లో పెట్టి వీళ్ళ అజెండా ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తారు. ఒకప్పుడు చాలా ఈజీ. ఇప్పుడు నర్మదా బచావ్ ఆందోళన అంటారు, మీకు మేధా పట్కర్ అంటారు కదా. ఏంటి, ఆ నర్మదా డ్యామ్ని హైటు పెంచకండి, దీనివల్ల ట్రైబల్స్ వాళ్ళ జీవితాలు అతలాకుతలం అయిపోవచ్చు అన్నారు. మరి ఇవాళ ఆ డ్యామ్ యొక్క హైటు పెంచారు. మీకు దగ్గర 20 లక్షల ఇల్లులు వాళ్ళకి నీటి సరఫరా ఉంది. ట్రైబల్ వాళ్ళ జీవితాలు కూడా బాగుపడ్డాయి. మరి ఆ రోజుల్లో ఈవిడ ఎందుకు ఇంత పెద్ద లెవెల్లో, మీకు గుర్తుందో లేదో, ఆమీర్ ఖాన్ లాంటి ప్రముఖ నటుడు కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నాడు. ఏమిటి, ఎన్జిఓలు. మీకు విదేశాల్లో నుంచి వీళ్ళకి ఫండింగ్ ఎందుకు వస్తుందంటే భారత్ ఎదగకూడదు అంటే ఆల్ ఫ్యాక్టర్స్ చూడాలంటే, ఆల్ సెక్టార్స్, ఆల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, ఒక బ్రాహ్మణ మహిళ ఈమెని మీరు కన్వర్ట్ చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తారండి. అదే ఒక రెడ్డి అమ్మాయి లేదా చౌదరి అమ్మాయి అనుకోండి, 3 లక్షల రూపాయలు. తరువాత 1,50,000 ఇలాగ కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళని కన్వర్ట్ చెయ్యాలి, పెళ్లి చేసుకోవాలి, తరువాత 3 నుంచి 4 పిల్లల్ని కనాలి, ఇంకొక హిందూ అమ్మాయిని వెతకాలి. సో ఇలాగ మీరు ఎంతమందిని చేస్తే అంత డబ్బు మీకు షాపులు పెట్టిస్తారు, మీకు ఇన్సెంటివ్స్ ఇస్తారు, ఇంకా ఇలా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళు, యావత్ హిందుస్థాన్ పాకిస్తాన్లా మారాలి. ఇలాంటి ఎన్జిఓస్, మీకు జాకిర్ నాయక్ తెలుసు కదండి, ఎంతంత ఫండింగ్ వచ్చేది అంటే, ఇతను మొన్న ఖతార్ వెళ్ళి అక్కడి నుంచి మలేషియా వెళ్ళిపోయాడు. మీకు బంగ్లాదేశ్లో ఇవాళ భారత్పై ఇంతంత పెద్ద కుట్రలు అంటే ఇతనే ప్రథమ సూత్రధారి. ఇతను అలా మోటివేట్ చేస్తాడు, మార్చేయండి, నాన్ బిలీవర్స్ ఎవరు ఉండకూడదు, అందరినీ మార్చేయండి, ఎంత డబ్బైనా నేను ఇవ్వగలను. ఆ స్థాయిలో అంటే ఎన్జిఓ అన్నప్పుడు ఇది ఎంత ప్రమాదము. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, దీని మీద ఇంతంత పెద్ద గొడవలా అంటే మీకు మూలాల్లోకి వెళ్ళారు అనుకోండి, షాకింగ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు లేగ్ లడాక్ అంటారు కదా, ఇక్కడ దగ్గర ఒక 150 ఎన్జిఓస్ ఉన్నాయి. మీకు టౌన్లో ఎన్జిఓస్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇండియన్ ఆర్మీ ఇక్కడ లడాక్ వద్ద రోడ్స్ వెయ్యకూడదండి. ఎందుకంటే పర్యావరణం పాడైపోతుంది, హిమాలయాలను కాపాడాలి. సో ఇవి మీకు ఎన్జిఓ వాళ్ళ నినాదాలు. తరువాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తరువాత కూపీ లాగితే ఈ ఎన్జిఓస్ అంతా కూడా చైనా ఫండెడ్ అండి. చైనా వాడు డబ్బిచ్చి ఏదో ఒక రోజు ఇక్కడ రోడ్లు ఉండవు. సో భారత సైన్యము రాలేదు. 1962లో మనము ఓడిపోవడానికి ఒక ముఖ్య కారణం ఇదే కదండి. అక్సై చిన్ ఎలా పోయింది, రోడ్స్ లేవు, మన వాహనాలు వెళ్ళలేవు. సో అలా మనం ఆగిపోయాం, వాడు ఆక్రమించుకున్నాడు, ఇవాళ వరకు నాదే అంటాడు కదా. సో ఇప్పుడు మనము రోడ్లు వేస్తున్నాం. 2015 నుంచి రోడ్లు మొదలు పెడితే పెద్ద లెవెల్లో ఈ ఎన్జిఓస్ గొడవలండి మీకు వందలలో ఉంటాయి. వార్తలు చెప్పమంటారా, 18,000 ఎన్జిఓస్ని వీళ్ళు క్లోజ్ చేసేసారు, లైసెన్స్ క్యాన్సిల్ చేసేసారు. గగ్గోల యావత్ ప్రపంచం, ఏంటి ఇలా ఎలా చేయగలరు అంటే, మిగిలినవి 14,000 ఎన్జిఓస్, వీళ్లకు 22,000 కోట్లు ప్రతి సంవత్సరం కూడా విదేశాల్లో నుంచి డబ్బు వస్తుంది. ఏం చేస్తారండి, ఇక్కడ భారత్లో వీళ్ళు ఏం చేస్తారు, ఏముంది, ఒక ట్రైబల్ విలేజ్కి వెళతారు, మొత్తం అందరినీ డబ్బు ఇచ్చి కన్వర్ట్ చేసేస్తారు, ఆ డెమోగ్రఫీని మార్చేస్తారు. ఇదే కదా ఈకో సిస్టమ్. ఇప్పుడు ఈ మోదీ వీళ్ళు ఆపుతున్నారు అన్నప్పుడు మీకు ఏకంగా అమెరికా సెనేటర్ చెప్తున్నాడు, ఏంటి ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్, భారత్లో దారుణాలు జరుగుతున్నాయి, ముందు ఈ మోదీని ఆపాలి, ఇతను పాలకుడుగా ఉండకూడదు.
యావత్ అమెరికాలో ఇదే నినాదం. ఎందుకు? అక్కడ ఎన్జిఓలు మూతలు పడుతున్నాయి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఒక ఎన్జిఓ పెట్టారు అనుకోండి, ఢిల్లీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి. యావత్ భారత్లో మీకు ఒకే ఒక బ్రాంచ్ అండి. ఇక్కడ వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే మీ లైసెన్స్ చూపించాలి. మీ ఫండింగ్ ఏదున్నా ఇక్కడికే వస్తుంది. వచ్చినప్పుడు ఒక ఫామ్లో మీరు రాయాలి అసలు ఈ యాక్టివిటీస్ ఏంటి, మీరు ఎందుకు ఈ డబ్బుని వాడబోతున్నారు, ఇదేంటి, ఒక చార్టెడ్ అకౌంటెంట్ వివరాలు ఇవ్వాలి. తరువాత ఈ ఫండ్ని ఇలా ఖర్చు పెట్టామని అతని సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ముందు ఆ సిఏ యొక్క లైసెన్స్ ఊడిపోతుంది. తరువాత ఈ డబ్బు ఉంది చూసారా, దీన్ని వీళ్ళు ఫ్రీజ్ చేస్తారు. ఒక 30% వాటా ప్రభుత్వం తీసేసుకుంటుంది. అంటే ₹1,00,00,000 వస్తే 30 లక్షలు ప్రభుత్వం తీసేసుకుంటుందంటే ఎలా ఉంటుంది? సో పానిక్ అయిపోతున్నారు. ఇది అమిత్ షా చాలా తెలివిగా చేస్తున్న పని. ఇప్పుడు చూడండి, కాశ్మీర్లో ఈ స్కూల్ పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి బకెట్లో రాళ్ళు ఇచ్చి ఇండియన్ ఆర్మీపై విసురు అని చెప్పి వీళ్ళు ₹10 ₹20 ఇలా ఇస్తారు. ఈ పిల్లలకి తెలియదు, స్కూల్ పిల్లలు కదా, రాళ్ళు తీసి ఇండియన్ ఆర్మీ మీద విసురుతారు. మరి పిల్లల్ని మీరు అరెస్ట్ చేయలేరు కదండి, వాళ్ళని శిక్షించలేరు కదా. సో దాంతో ఈ అమిత్ షా ఏం చేశాడంటే, సరే పిల్లలు రాళ్ళు విసిరేరు, ఎవరైతే సీసీ కెమెరాలో మీకు చిక్కుతారో ఫోటోలు తీస్తారండి, ఇండియన్ ఆర్మీ సైలెంట్గా ఫోటోలు తీస్తుంది. వీళ్ళ నాన్న ఎక్కడ ఉద్యోగము చేస్తున్నాడో ఆ ఉద్యోగం ఊడిపోతుంది. ఒకవేళ వీళ్ళ అన్నయ్య ఒక ప్రభుత్వ ఉద్యోగి అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసేస్తారు. సో దాంతో తల్లిదండ్రులు, ఈ సహోదరులు వీళ్ళే చెప్పారు, ఒరే వీళ్ళు ఇలా చెప్తారు, ఈ తీవ్రవాదులు ఇలా చెప్తారు, మీరు మాత్రం వెళ్ళకండి, రేపు మనకి ఫుడ్ కూడా ఉండదు. సో ఇలాగ వాళ్ళకు వాళ్ళు ప్రచారము చేసి ఈ పిల్లలు ఈ రాళ్ళు విసరడం, స్టోన్ పెల్టింగ్ అంటాం చూసారా, దానిని వీళ్ళు ఆపగలిగారు. సో ఇవాళ కూడా అదే, మీకు విదేశాల్లో నుంచి ఫండింగ్ వస్తుందంటే అక్కడ కంపెనీ ఉంది చూసారా, సంస్థ, అతను భారతీయుడు అయి ఉండాలి. ఫారినర్ అయితే ఒప్పుకో, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. వచ్చిన ఫండింగ్కి వివరాలు చెప్పకపోతే మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. నీ సంస్థ, నీ బిల్డింగ్ మొత్తము ఫ్రీజ్ చేయడం కాదు, ఈ డబ్బంతా ప్రభుత్వం తీసేసుకుంటుంది. దాంతో బీబీసీ లాంటి పత్రికలు, అమెరికాలో ఉండే మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియా గగ్గోల పెడుతున్నారు. ఇలా చేస్తే ఎలా కుదురుతుంది? ఒకవైపేమో వీళ్ళు ఇలా కన్వర్షన్స్, ఇంకొక వైపేమో ఈ మాఫియా. మీరు ఇలాగ వీళ్ళని, ఎంతమంది అమ్మాయిలు దొరికితే అంతమంది అమ్మాయిలు బుట్టలో వేసుకోండి, మతాన్ని మార్చేయండి, వాళ్ళ ద్వారా పిల్లల్ని కనండి, మళ్ళీ ఇంకొక అమ్మాయిని వెతుక్కోండి, ఇంత ధర మీకు. మరి ఇంతంత ఫండింగ్, ఇప్పుడు జాకీర్ నాయక్ అయితే ఏకంగా స్కూలే పెట్టాడు కదండి, మరి ఇంతంత డబ్బు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇదంతా టోటల్గా వీళ్ళు ఆపేశారండి. ఆపేయడముతో ఇవాళ యావత్తు ప్రపంచం మన మీద తిరగబడింది. ఒక యుద్ధము చేసినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఏమిటి? దేశములో ఎక్కడా ఎటువంటి డెవలప్మెంట్ జరగకూడదు, మీరు రోడ్లు వేయకూడదు, మీ జాతి సుఖ సంతోషాలతో ఉండకూడదు, ఎటు చూసినా కూడా రౌడీలు, మాఫియాలు వీళ్ళే పాలన చెయ్యాలి. సో ఈ పద్ధతిలో ఆలోచించే వాళ్ళకి మీకు ఎలా ఒక దెబ్బ కొట్టారు అంటే ఏమీ చేయలేని పరిస్థితి. మరి నాగాలాండ్ అన్నారనుకోండి, 80% కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు మణిపూర్లో మీకు ఎటు చూసినా కూడా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన ప్లాంటేషన్స్, ఇదంతా ఏంటి? డైరెక్ట్గా ఎన్జిఓస్ పేరు మీద ఫారినర్స్ మన దేశంలో చేస్తున్న కార్యకలాపాలు. అంటే దేశం మీద ఏ స్థాయిలో వీళ్ళు కుట్రలు పన్నుతున్నారు. మనము ఏమో సర్వమత సమ్మతము అంటాం, జరుగుతుందా? లేదు కదండి. మరి ఒక్కసారి ఆలోచించండి, ఇంతంత డబ్బుని పెట్టుకుంటున్న ఎన్జిఓలు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి చేయగలరు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.